అందరికీ నమస్కారం. తొలి ఏకాదశి శ్రీ మహావిష్ణువు యొక్క శయనైక ఏకాదశి, అంటే స్వామివారు యోగ నిద్రలోనికి వెళ్ళే తొలి ఏకాదశి. దీని గురించి తెలుసుకుందాం. నా పేరు ప్రభాకర్ రావు, మాది బోధన పట్టణం. ఆషాఢ మాసం అంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢ 4వ మాసం యొక్క మొట్టమొదట వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటాం. మరి కారణం ఏమిటి? చైత్రమాసములో వచ్చే తొలి ఏకాదశిని ఎందుకు అనకూడదు? స్వామివారు ఆషాఢ శుద్ధ ఏకాదశి, ఆషాఢ మాసములో వచ్చే మొదటి ఏకాదశి నాడే యోగ నిద్రకు ఉపక్రమిస్తారు. ఎందుకంటే వర్షాలు పడి అన్నదాతలు, రైతులు భూమాత యొక్క సహకారంతో ధాన్యాన్ని, మన భౌతిక శరీరానికి కావలసినటువంటి అన్నానికి మూలమైనటువంటి ఆహార ధాన్యాలను పండించడానికి ఉపక్రమించే సమయం ఇది. కాబట్టి ఈ మాసమనే వారు ఎంచుకున్నారు. ఎందుకంటే సృష్టి, స్థితి, లయ మూడు మనకు కావలసినవి 3 దశలలో జాగృతంగా ఉండి శక్తి చైతన్యాలతో ఉండాలి. సృష్టి, స్థితి, లయ ఆ భూమాత సహకారముతోని విత్తనాలను అంకురింపజేసి, సృష్టింపజేసి, వాటి ఆలనా పాలనలు చూసి వాటి ఫలాలను స్వీకరించడంలో ప్రారంభమవుతున్నాయి పనులు. కాబట్టి ఇప్పుడు వారు వెళ్ళి ఆ యోగ నిద్ర నుంచి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు, అది ఉత్థాన ఏకాదశి అంటారు, ఆ రోజు అది అయోగ నిద్రలో నుంచి, యోగ నిద్ర ఈజ్ నథింగ్ బట్ మెడిటేషన్, ధ్యానము నుంచి బయటకు వచ్చి ధ్యానము లోపల సమస్త శక్తి చైతన్యాలను, సిద్ధులను అన్నీ సాధన చేసి స్వీకరిస్తారు. మరి శ్రీ మహాభగవానునికి, శ్రీ మహావిష్ణువుకే ధ్యానం అవసరమా అంటే ఋగ్వేదములో చెప్పబడింది. అనంత సృష్టి ఆవిర్భావమైనప్పుడు ఏదైతే ప్రాథమిక సృష్టికర్త ఈ అనంత జగత్తులనన్నిటినీ సృష్టింపచేసినప్పుడు ఇవన్నీ తర్వాత వచ్చినవే దేవతామూర్తులు కానీ, మనము నిత్యము కొలిచే దేవతా స్వరూపాలు కానీ తర్వాత వచ్చినవే అని మన వేదోక్తము ఋగ్వేదము లోపల, సదీయ సూక్తము లోపల చెప్పబడింది. కాబట్టి వీరు కూడా శివుడు కానీ, బ్రహ్మ కానీ, విష్ణువు కానీ ధ్యానము చేసి అనంత శక్తి చైతన్యాలను ఎల్లప్పుడూ సాధన చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ మూల చైతన్య శక్తి యొక్క చైతన్యాలను స్వీకరిస్తుంటారు. ఈ 4 మాసములు కూడా పీఠాధిపతులు కానీ, మఠాధిపతులు కానీ, గురువులు కానీ, ధ్యానులు కానీ, యతులు కానీ, తపస్సంపన్నులు కానీ ఎచ్చటికి వెళ్ళకుండా ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడనే వారు కూడా ఉండి ఈ స్థితికర్త ఏదైతే శ్రీ మహావిష్ణువు ఎవరైతే యోగ నిద్రలోకి వెళుతున్నారో వీళ్ళందరికీ అధికారాలు అప్పచెప్పి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది యోగ నిద్రలోకి. అప్పటి వరకు నేను మళ్ళీ ఉత్థాన ఏకాదశి నాడు నేను యోగ నిద్ర నుంచి విరమణ చేస్తున్నాను. అప్పటి వరకు ఈ విశ్వాన్నంతా, భూమండలమంతా, సమస్త మండలాలు, సమస్త విశ్వాలన్నీ మీకు అధికారాన్ని అప్పచెప్తున్నాను, మీరు జాగ్రత్తగా చూసుకోండి అని ఈ గురువులకు అప్పచెప్పి వారు యోగ నిద్రకు వెళతారు. గురువులు అందుకే ఈ గురు పౌర్ణమి ఏదైతే ఉందో శ్రీ మహావిష్ణువు గారు యోగ నిద్రలోకి వెళ్ళి గురువులకు అప్పచెప్పిన బాధ్యతను స్వీకరిస్తారు. కాబట్టి ఇప్పుడు గురువులు కూడా చాలా 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 శక్తి సంపన్నులుగా, అమోఘంగా వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. మనము కూడా ఈ గురు పౌర్ణిమ నాడు ఆ శ్రీ మహావిష్ణువు ఏదైతే అప్పచెప్పిండో బాధ్యలతో సహా శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి చైతన్యాలతో వీళ్ళు
పూర్తిగా ప్రేరేపింపబడతారు. కాబట్టి ఈ గురు పూర్ణిమ నాడు కూడా మనము గురు శుశ్రూషలు, గురు సేవలు, గురువుల యొక్క మాటలు వినడం, గురువులను అనుసరించడం, గురువులను మనం ఫాలో కావడం, వారి అడుగు జాడలో నడవడం అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. అందుకే గురు పూర్ణిమ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ తొలి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని ఈ చాతుర్మాసాలు 4 నెలలు వారు యోగ నిద్రలో ఉంటారు. 4 నెలలు అంటే సుమారు 120 రోజులు. అంటే 40, 40, 40 3 మండలాల కాలము. మండలం అంటే 40 రోజులు. ఒక్కొక్క మండలములో ఒక్కొక్క సృష్టి, స్థితి, లయ. సృష్టి, స్థితి, లయ. ఈ 3 దశలకు కావలసినటువంటి శక్తి చైతన్యాలన్నీ వారు ఈ 3 మండలాల్లో ఆ మూల చైతన్య శక్తి నుంచి గ్రహిస్తారు. తర్వాత ఆ శక్తి చైతన్యాలతో మనను నడిపిస్తారు. కాబట్టి మనము కూడా ఈ చాతుర్మాసాలలో చేసేటువంటి ధ్యాన సాధన, ఈ తపశ్శక్తులు సాధన, సిద్ధులను సాధించడంలో చేసేటువంటి ధ్యానము అత్యంత ప్రతిష్టాకరమైనది, అత్యంత ప్రాముఖ్యమైనది, అత్యంత విశిష్టమైనది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ శయనైక ఏకాదశి నుంచి ఉత్థాన ఏకాదశి వరకు, ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు మనము కూడా సమస్త 100% మ్యాక్సిమం ధ్యాన తత్పరతో కూడి ఉండి, ధ్యానములో సమస్త శక్తి చైతన్యాలను గ్రహించి, ఆ గురు పరంపరతో అనుసంధానమై మూల చైతన్య శక్తిని మనము ఆశ్రయించి సమస్త చైతన్యాలను స్వీకరిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. అదే ఈ తొలి ఏకాదశి యొక్క ప్రాధాన్యత. థ్యాంక్ యూ.